నమస్కారం గురుగారు. నమస్తే అండి. శ్రీమన్ మహాగణాధిపతియే నమః. శ్రీ గురుభ్యో నమః. గురువందనం. ముందుగా నా జన్మనిచ్చిన తల్లిదండ్రులకి పాదాభివందనం తెలియజేస్తూ ఈవేళ కిరణ్ టీవీ ప్రేక్షకుల అందరూ కూడా ఆయురారోగ్య శ్రీయాలతోటి సిరి సంపదలతోటి తొలతోగాలని నేను ఉపాసన చేసే ఆ సిద్ధలక్ష్మీ గణపతిని మనసా వాచ స్వామివారి ఆశీస్సులు మీ అందరిపై కలగాలని కోరుకుంటున్నాను. సంతోషం గురుగారు మనం వచ్చేసి గురు సంచారం వలన రాబోవు అంటే మే 26 నుండి అక్టోబర్ 17 ఈ 5 మాసాల పాటు ఏ రాశికి ఎలా ఉంటుందో అయితే తెలియజేస్తూ వస్తున్నాం. ఇప్పుడు వచ్చేసి చివరిగా మీన రాశిలో ఉన్నాం గురుగారు. ఈ మీన రాశి వారికి చూస్తే కనుక ఏలినాటి శని కూడా జరుగుతూ ఉంది. సో వీళ్ళకి ఈ గురు సంచారం అలాగే ఏలినాటి శని వీటి వలన ఎలాంటి ప్రభావం చూస్తారంటారు? ఈ 5 మాసాల పాటు తెలియజేస్తూ ముఖ్యంగా వీళ్ళు పాటించాల్సిన పరిహారాలు కూడా తెలియజేయండి గురుగారు. తప్పకుండా అండి. ఇప్పుడు ఈ మీనరాశి అని చూసుకున్నట్లయితే పూర్వభద్ర నక్షత్రం 4వ పాదం, ఉత్తరాభద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదములు మరియు రేవతి నక్షత్రం 1, 2, 3, 4 పాదంలో జన్మించిన వారు ఈ మీనరాశిలోకి వస్తారండి. ఈ మీన రాశాధిపతి గురుడును ఎప్పటి వరకు గురు సంచారం వేళకి చతుర్థంలో ఉన్న గురుడు పంచమంలోకి వెళ్ళిన వల్ల పంచమ గురుడు ఏం చెప్తాడంటే అంటే 1,00,000 దోషాలు పోతాయి, వీరు అనుకున్న కోరికలన్నీ నెరవేరడం. యాక్చువల్లీ ఏంటంటే ఈ పంచమగురుడు ఎవరికి ఉపయోగిస్తుంది గురుగారు అంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్లకి లేదా రైటర్లకి అత్యద్భుతమైన కీర్తి తీసుకొస్తుంది. మెయిన్ రాశిలో ఎవరైతే ఉండి పంచమంలో గురుడు ఏంటి అంటే జన్మరాశోసాత్తు జన్మాధిపతి రాజ్యాధిపతి అయిన గురుడు ధనుసు రాశికి రాజ్యాధిపతి, మెయిన్ రాశికి జన్మాధిపతి. ఈ వ్యక్తి గురుడు పంచమంలో గురుడు ఉచ్చ స్థానంలో ఉండడం వల్ల రైటర్స్కి ఎవరైతే మెయిన్ రాశిలో జన్మించారో వీళ్ళు అత్యద్భుతమైన స్థితిలోకి వెళ్ళే ఆస్కారాలు ఎక్కువగా ఉంటాయి. తదుపరి సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఏమిటి అంటే వీళ్ళు బుర్రతోటి ఆలోచించి వీళ్ళ ర్యామ్ అంటే చాలా ఫాస్ట్గా పరిగెడుతుంది ఈ టైంలో. ఎగ్జాంపుల్ ఒక 3 లక్షలు 2,50,000 నెలకి ప్యాకేజీలో ఉన్న వ్యక్తి ఈ 5 మాసాల్లోనూ అఖండమైన రాజ్యోగానికి వెళ్ళే ఆస్కారాలు ఎక్కువగా ఉన్నాయి. అదేంటంటే దశని బట్టి చూస్తాం కదా గురుగారు, అంటే గోచారాన్ని బట్టి కూడా మారుతూ ఉంటుందండి. యాక్చువల్లీ దశ ఏ రకంగా ఉన్నా గోచారం దానికి యాడ్ అయ్యి మంచి భూమింగ్ ఇస్తూ ఉంటుంది. అయితే ప్రెసెంట్ బాగుందంటారు మీన రాశికి గురుడి యొక్క ప్రభావం వల్ల చాలా అత్యద్భుతమైన యోగంగా చెప్పవచ్చు. ఇది ఎవరైనా సరే మీన రాశి పేర్లు లేవు గురుగారు, దామోదర్, ధనంజయ్, దీప్తి, దివ్య, దాదీదేదో అన్న పేర్లు ఎవరికైతే పెట్టుకుంటారో అత్యద్భుతమైన యోగ ఫలితాలు చూస్తారు గురువు వల్ల. ఇది పోతే ఇక్కడ జన్మస్థానంలో మీనరాశిలో శని సంచరించడం ఒకటైతే వ్యయంలో రాహు, షష్టంలో కేతువు సంచరిస్తున్నాడు. ఇది ఏమిటి అంటే వ్యయంలో రాహు ఏ రకంగా తీసుకెళ్తుందంటే గత శీర్షికలో కూడా చెప్పడం జరిగింది. ఈ వ్యయంలో రాహు మీనరాశి వారికి ఏ రకమైన విషయాలంటే ఈ ఎంబసీస్ కింద చేస్తారండి మన వాళ్ళు ఫారెన్లో. ఐఎఫ్ఎస్ వాళ్ళు ఇండియన్ ఫారెన్ సర్వీస్ ఉన్న వాళ్ళు ఎంబసీ కింద చేస్తారు. రాయభారి అని చెప్పడం జరుగుతుంది. వీళ్ళకి కొన్ని కష్టాలు వాటిల్లి ఆస్కారాలు ఎక్కువగా ఉన్నాయి. తర్వాత ఏవియేషన్ అంటే విమాన శాఖలో పనిచేస్తున్న ఉద్యోగస్తులు కానీ విమాన శాఖకు సంబంధించిన ఎవరైనా మీన రాశి వాళ్ళు ఉంటే వాళ్ళు ఎక్కట్లు పాలయ్యే ఆస్కారాలు బహు ఎక్కువగా ఉన్నాయి. అసలు విమాన శాఖకి దీనికి సంబంధం ఏమిటని అడుగుతారు చాలామంది. అసలు విదేశీ ప్రయాణ యోగ కారకుడే రాహు మరియు రవి. విదేశీ ప్రయాణ యోగ కారకులు ఎవరంటే 2 గ్రహాలు, అవి ప్రధానంగా రవి మరియు రాహు. మన దేశంలో ఉండి విదేశాలు వెళ్ళంటే దేశభ్రష్టి యోగం అని కూడా చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే వేరే దేశంలో వెళ్ళి డబ్బు సంపాదించడం ఒకటైతే మన మాతృభూమిని వదిలి వేరే భూమికి వెళ్ళి అక్కడ నివసిస్తున్నాడు అంటే వాడికి దేశభ్రష్టి యోగం మా చిన్నప్పుడు మా గురుగారు చెప్పడం జరిగింది. కాలభ్రష్టి యోగం, దేశభ్రష్టి యోగం అని పడుతుంది. కాలభ్రష్టి యోగం అంటే ఏంటి, మనం పుట్టిన ఊరు నుంచి వేరే ఊరిలోకి వెళ్ళి బతకడం, దాని కాలభ్రష్టి యోగం ఉంటుంది. దేశభ్రష్టి యోగం అంటే ఏంటి, మనం పుట్టిన దేశం నుంచి వేరే దేశానికి వెళ్ళిపోవడాన్ని దాని జాతకంలోనే కొన్ని లగ్నాలతో కొన్ని గ్రహాల యొక్క కారణంగా అవి ఏ స్థానాల్లో ఉంటే దేశభ్రష్టి యోగం వస్తుంది, కాలభ్రష్టి యోగం. ఇది ఏంటంటే హైదరాబాద్లో వచ్చి ఉంటున్నాము, ఎక్కడో కృష్ణా జిల్లా నుంచి గురువుగారు అంటే అక్కడ 50,000 వ్యవసాయ కుటుంబానికి సంబంధించిన వాళ్ళు అంటే 40-30 ఎకరాల తల్లిదండ్రులు వ్యవసాయం వదిలి ఇక్కడ ఉద్యోగం రీత్యా వచ్చి ఉన్న దాన్ని ఏమిటంటారంటే స్థానభ్రంశ కాలభ్రష్టి యోగం అని చెప్పడం జరుగుతుంది. అంటే ఎదుగుదల బాగుంటే కాలభ్రష్టి యోగం అంట. వీడు పడిపోయాడు అనుకోండి, ఎగ్జాంపుల్ మెడ్రాస్ సినిమా వెళ్ళి ఇంట్లో ఒక 2 కోట్లు 3 కోట్లు వెళ్ళి నేను సినిమా హీరో అవ్వాలని వెళ్ళి 0 అయిపోయి బ్యాక్ రివర్స్ అయ్యాడు అనుకోండి, వాడికి కాలభ్రష్టి యోగం అని చెప్పడం జరుగుతుంది. ఉచ్చ స్థానంలో ఉన్నాయి గ్రహాలు ఆ స్థాయికి ఆ సమయానికి అంటే అత్యద్భుతమైన రాజయోగం. దాన్ని హంసవాహన యోగం, త్రిలోచన యోగం,
హంసవాహన యోగం, అష్టలక్ష్మి యోగం, అలా యోగాల్లోకి వెళ్తే ఎన్నో యోగాలు చెప్పడం జరిగాయి. ఇక్కడ ఈ గురుడి సంచారం యొక్క స్థితి చూసుకున్నట్లయితే రాహు యొక్క వ్యయంలో సంచారం వల్ల మీన రాశి వారికి ఏవియేషన్ దాంట్లో లేదా రాయబారి శాఖలో ఉన్న లేదా పోలీసు శాఖలో మీన రాశిలో ఉన్న వాళ్ళకి ఇక్కట్లు పాలయ్యే ఆస్కారాలు బహు ఎక్కువగా ఉన్నాయి. దీని నిమిత్తం ఏ దేవతారాధన చేస్తే మంచి అత్యద్భుతమైన అభివృద్ధి జరుగుతుంది అని చూసుకున్నట్లయితే అండి, వీళ్ళు విడవకుండా హనుమాన్ చాలీస పారాయణం ప్రతి సోమవారం 5 సార్లు గురుడు 5వ స్థానంలో సంచరిస్తున్నాడు కాబట్టి 5 పర్యాయంలో ప్రతి సోమవారం ఉదయం కానీ సాయంత్రం కానీ హనుమాన్ చాలీస పారాయణం చేసి ఉదయ సమయాల్లో కుదిరిన ఎడల వీరు చాలా సింపుల్ రెమెడీ అనమాట. మన కరాచీ నౌక అని దొరుకుతుంది. ఆ కరాచీ నౌకలో ఒక 2 చెంచాల పంచదార కలిపి ఎక్కడైతే గురుగ్రహం ఉందో అక్కడ తాలుపాకులో పెట్టేసి వచ్చేయాలి. కరాచీ నౌక ప్లస్ పంచదార కలిపేసి ఎంత చేయాలి గురుగారు? 2 స్పూన్లు కరాచీ నౌక, 2 స్పూన్లు పంచదార కలిపేసి ఒక తానుపాకులో పెట్టేసి గురుగ్రహం ఎదురుకుండా ఎప్పుడండి అని చెబితే 6 to 7 సమయాల్లో, అదేమిటి చంద్రహోరలో పెట్టమంటాడు. ఏంటంటే ఇక్కడ కర్కాటక రాశిలో గురుడు సంచరిస్తున్న కారణంగా 6 to 7 సమయం మాత్రమే గురుడికి పెట్టేసి వచ్చేయాలండి. మనం సమయంలో కుదరలేదు గురుగారు, రాత్రి సమయంలో కుదిరింది అని చూసుకున్నట్లయితే ఈ యొక్క మీన రాశి వాళ్ళు ఆవు నేతితోటి అప్పాలు వేసి, ఏంటంటే ఓన్లీ 5 అప్పాలు వేసి అవి సాయంత్రం సమయంలో చంద్రుడికి చూపించి అవి కుక్కకి ఆహారంగా పెట్టేయాలండి. ఎందుకంటే కాలాన్ని నిర్ణయించేవాడు కాలభైరవుడు కావున ఈ యొక్క ఆహారం సాయంత్రం సమయంలో ఎప్పుడైతే ఎవరైతే ఈ యొక్క మీన రాశి వాళ్ళు సాయంత్రం సమయంలో 6:30 దాటాక చంద్రుడికి ఒక మారి ఇలా చూపించి ఆ 5 అప్పాలండి. అప్పాలంటే తెలుసు మీకు, నేతి వీటితో కలిపి పెడతాం. ఇవి చేసిన అప్పాలు ఆంజనేయ స్వామికి చాలా ఇష్టం. ఈ అప్పాలు ఎవరైతే మీన రాశిలో జన్మించిన వారు కుక్కకు ఆహారంగా పెడతారో కాలభైరవుడికి, వీరు విద్య అందు కానీ ఉద్యోగం అందు కానీ ఆరోగ్యం అందు కానీ సమస్యలు ఉన్న వాళ్ళు తక్షణమే మంచి మార్పు వచ్చి జీవితంలో ఉన్నతాభివృద్ధి చెందలో ఎటువంటి సందేహం లేదు. తప్పకుండా గురుగారు. సో విన్నారు కదా, మీన రాశికి వారికి సంబంధించి అయితే ఈ 5 నెలల పాటు ఎలా ఉండబోతుంది, మనం ఎట్లాగా కరెక్ట్గా యూటిలైజ్ చేసుకోవాలి, సోమవారం చెయ్యాలమ్మా ఇలాగా. ఇన్ని సోమవారాలు లేదు, ఈ 5 మాసాల్లో జరిగి ఎన్ని సోమవారాలు వస్తాయి అన్ని సోమవారాలు చేయాలి, మగవారైనా ఆడవారైనా. ఋతువులు వచ్చే సమయంలో ఈ 4 రోజులు మానేసి 5వ రోజు నుంచి మళ్ళీ సోమవారం నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు. తప్పకుండా. సో విన్నారు కదా, తప్పకుండా గురుగారు చెప్పినట్లు ఈ పరిహారం చేసుకోండి. అలాగే మీ జీవితం బాగుండాలి అని మేము కోరుకుంటున్నాము. ఇంకా మీరు ఎలాంటి సమస్యతో ఇబ్బంది పడుతున్నా కూడా స్క్రీన్ పైన స్క్రోల్ అయ్యే నెంబర్కి కాంటాక్ట్ చేసి గురుగారిని సంప్రదించవచ్చు. ధన్యవాదాలు. నమస్కారం.